వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి రెస్టారెంట్ స్టైల్ సింపుల్గా ఇంట్లోనే మనము వెజ్ పిజ్జా అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఓవెన్ లేకుండా నేను స్టవ్ పైనే పిజ్జా అనేది బేక్ చేస్తున్నానండి. దీనికోసం మనం ముందుగా పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోరువెచ్చటి ఒక 1 కప్ వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోని ఒక 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. దాంట్లోని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకొని మనం ఇదంతా బాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మన ఈస్ట్ అనేది పొంగే వరకు మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఈస్ట్ అనేది చక్కగా పొంగింది కదండి. ఇప్పుడు మనము దీంట్లోనే మనము మైదా పిండి అనేది యాడ్ చేసుకుందామండి. నేనైతే ఒక 1½ కప్పు మైదా పిండి అనేది తీసుకున్నానండి. నేను తీసుకున్న ఈ వాటర్‌కి 1½ కప్పు మైదా పిండి అనేది సరిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలాగే చేయితో పిండి ముద్దలాగా మిక్స్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది అప్లై చేసుకొని దీన్ని మూత పెట్టి మనం పిండి అనేది పొంగే వరకు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మన ఈస్ట్ అయితే బాగుంటే పిండి అనేది చక్కగా పొంగుతుందండి. చూడండి పిండి అయితే నాకు చక్కగా పొంగిపోయిందండి. ఇప్పుడు ఈ పిండి అనేది తీసుకొని మనము చపాతీ పీట పైన పెట్టుకొని పిండి అనేది ఒక 5-6 నిమిషాల పాటు అయితే చూపిస్తున్న ఈ విధంగా బాగా ప్రెస్ అయితే చేసుకోవాలండి. పిండి ఇలా బాగా మిక్స్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి పిజ్జా బేస్ అనేది బాగా వస్తుందండి. ఇంకోటి బాగా పొంగుతుంది కూడా అండి పిజ్జా బేస్ అనేది. ఇలా ఒక 5-6 నిమిషాల పాటు అయితే నేను ఇలా బాగా మిక్స్ చేసుకొని తీసుకున్నానండి. నేను తీసుకున్న పిండికి నాకైతే 2 పిజ్జాలు అనేది వచ్చాయండి. వీటిని 2 పార్ట్లుగా ఇలా డివైడ్ చేసి ఇలా ఒక ప్లేట్ అనేది తీసుకొని ప్లేట్ పైన ఇలా బటర్ అనేది అప్లై చేసుకొని మనం తీసుకున్న 1 పార్ట్ పిండి అనేది తీసుకొని చూపిస్తున్న ఈ విధంగా ప్లేట్లో అయితే ప్రెస్ చేసి తీసుకోవాలండి. ఇలా అంచులు అనేది పైకి వచ్చేలాగా ప్రెస్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన స్పోర్క్‌తో చూపిస్తున్న ఈ విధంగా అచ్చులు అనేది పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్, ఒక 2 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మనం బేస్‌కి అంతా అప్లై చేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ నేనైతే చీజ్ స్ప్రెడ్ అనేది తీసుకున్నానండి. దీన్ని కూడా ఇలా అప్లై చేయడం వల్ల టేస్ట్ అనేది పిజ్జా చాలా బాగా వస్తుందండి. ఇలా అప్లై చేశాక దీనిపైన ఇప్పుడు ఇలా చీజ్ అనేది స్ప్రింకిల్ చేసుకొని ఇప్పుడు దీనిపైనే ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ అనేది తీసుకున్నానండి నేను. వీటిని కూడా ఈ పిజ్జా బేస్ పైన ఇలాగా వేసుకొని ఇప్పుడు దీనిపైనే నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ అనేది ఆయిల్‌లో కొంచెం ఇలా ఫ్రై చేసి తీసుకున్నానండి. ఇలా పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైనే నేనైతే ఇంకా కొంచెం చీజ్ అనేది వేసుకుంటున్నానండి. మన ఇష్టం అండి. మనకి ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన ఇలా ఒక కడాయి పెట్టేసుకొని దానిపైన ఇలా ఒక స్టాండ్ అనేది పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఫ్రీ హీట్ చేసి తీసుకోవాలండి. ఇలా ఫ్రీ హీట్ చేసి తీసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా ప్లేట్ అనేది ఆ కడాయిలో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 30 నిమిషాల పాటు అయితే బేక్ చేసుకున్నానండి. నాకు 30 నిమిషాలు పట్టింది. చూడండి పిజ్జా అనేది బేక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే దీనిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో అనేది స్ప్రింకిల్ చేసుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మన పిజ్జా అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ సింపుల్గా మనం ఇంట్లోనే ఇలా వెజ్ పిజ్జా అనేది ప్రిపేర్ చేసి తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా తప్పకుండా ఈ పిజ్జా రెసిపీని అనేది ట్రై చేసి ఎలా వచ్చిందో మర్చిపోకుండా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.